వాగ్దాన శక్తి నా మీద ఉంచి నన్ను శిలువ చాటున మరుపరచి మీరే ఘనత మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వచనాలు చాలాసార్లు ధ్యానించి ఉండవచ్చు. మరలా కొన్ని మాటలు చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ 20వ వచనంలో అందుకైన మీ అల్ప విశ్వాసం చేతని మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా చాలు. మీకు ఆవగింజంత విశ్వాసం. చాలా గింజలు చూసింటాం మనం. ఆ గింజలతో పోల్చుకుంటే మరి ఇక్కడ రాయబడిన ఈ ఆవగింజ చాలా చిన్నది. అందుకే అది కూర మొక్కల్లో మరి కూర మొక్కల కన్నా పెద్దదిగా రాయబడుతూ చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడని కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 11 పరలోక రాజ్యం గురించి రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనమున అన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలలో అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చాలు. మరి ఆవగింజను మనం చూసినట్లయితే చాలా చిన్న గింజ. ఇప్పుడు వడ్ల గింజలు, తర్వాత జొన్న గింజలు, గోధుమ గింజలు, ఇలాగా విత్తనాలన్నీ ఆ గింజలన్నీ చూసుకుంటూ పోతా ఉంటే అన్నిటికన్నా జీలకర్ర కన్నా చిన్నది కదా. అన్ని విత్తనాల కన్నా చిన్న విత్తనము ఆవగింజ విత్తనం. ఈ ఆవగింజ విత్తనము మనం ఎందుకు వాడతాము? కూరలలో మరి తిరవాత వేసేటప్పుడు ఆ కూరలో వాడుతూ ఉంటాం. ఇంకా ఆవగింజల నూనె కూడా తయారీలో ఉంటున్నది. ఆవగింజల నూనె కూడా దొరుకుతుంది. ఆవాల నూనె అంట. ఈ ఆవాల నూనె కొంతమంది ఒక స్పూన్ డ్రాప్ మోయిని అది తిరువాతలో వేసుకుని మిగతా నూనె కలిపి వేసుకుంటారంట. తర్వాత
ఈ ఆవాల నూనె ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్కు కొంత వాడుతూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఆవగింజను తీసుకున్నాడు. నేను ధ్యానించేటప్పుడు ఏందబ్బా ఎన్ని గింజలు లేవు, ఆవగింజనే ఇంత చిన్నది ఎందుకు దేవుడు వీటి గురించి చెప్తా ఉంటున్నాడు. జొన్న గింజలా ఉంది కనపడతా ఉంటున్నాడు. చూడండి, జొన్న గింజలు అయితే ఇట్లా పట్టుకుంటే దొరుకుతాయి. మీరు ఆవగింజలు పట్టుకునేటప్పుడు అది దొరకడు కూడా సరిగా దొరకవు, జారిపోతాయి, చాలా స్మాల్గా చిన్నగా ఉంటాయి. సరే, ఆవగింజ వెయిట్లెస్ అనగా బరువు కూడా ఉండదు. దాని తూకం ఎంతనో వేయలేము. ఒకవేళ ఎలా వేయాలనో, ఒకవేళ దాని తూకము వేయాలన్నా అది ఎంత వెయిట్ ఉంటుందో చాలా వెయిట్లెస్, చిన్న గాలి వచ్చినా కొట్టుకుపోతుంది. అలాంటి చిన్న విత్తనాన్ని దేవుడు ఉదాహరణ చెప్తున్నాడు. ఉపమానం అనగా ఉదాహరణ చెప్తా ఉన్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకుపోయి సముద్రములు పడవేయబడునుగాక అంటే పడిపోతుందంట. మరి విశ్వాసం అనేది మనలో కలిగించు నమ్మకం. అసలు విశ్వాసం అంటే ఏమిటి కదా? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే నమ్మకం అంటే ఏమిటి? విశ్వాసం. బాగానే ఉంది రెండింటికి. చూద్దాం విశ్వాసం అంటే ఏందో చూద్దాం. ముందు అది తెలుసుకోవాలి కదా, లేకపోతే చాలా మందికి విశ్వాసం అంటే ఏమంటే, విశ్వాసం అంటే నమ్మాలంటే విశ్వాసం, ఈ రెండే తెలుసు. చూద్దాం విశ్వాసం అంటే ఏందో తెలుసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు మనకు కనిపించనివి పరలోక రాజ్యము కనిపిస్తూ ఉంటున్నదా? కనిపించడం లేదు. అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. దాన్నే ఇప్పుడు కనిపించకపోయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం ఉంటున్నది, అక్కడ తండ్రి ఉంటున్నాడు, అక్కడ కుమారుడు ఉంటున్నాడు, ఆ రాజ్యంలో మేము కూడా ఉంటాము, ఆ రాజ్యంలో శాంతి సంతోషం ఉంటుంది, మాకు మరణం ఉండదు, మాకు భయం ఉండదు, మాకు దిగులు ఉండదు, మాకు చింత ఉండదు, యుగ యుగములో ఆయనతోనే జీవిస్తాం. చూడండి ఎన్ని మాటలు, ఎలాగా ఈ మాటలు పలుకుతూ ఉంటున్నాం, ఎలాగ ఈ మాటల మీద మనం నమ్మకం పెట్టుకుని ఉన్నాం. దాన్ని చూడలేదు, ఆ నిజ స్వరూపాన్ని చూడలేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము ఉన్నవి అని ఏం చేస్తున్నాం? నమ్ముతూ ఉంటున్నాం. అందుకే రాయబడుతూ వచ్చింది, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యం అనగా దృశ్యం కానటువంటిది. పరలోక రాజ్యం దృశ్యంగా మనకు కనిపించడం లేదు, ఉంది అనేది నమ్ముట విశ్వాసం. అలాగే మనము అడుగు వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి, సందేహించకూడదు. ఇంకా సందేహిస్తే దాన్నే అల్ప విశ్వాసము అంటారు. అందుకే అక్కడ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. చూద్దాం మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 వచ్చిన వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయనతో మోకాళ్ళుని, ప్రభా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రపు రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వాడిని తీసుకొని వచ్చింది కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు విశ్వాసము లేని
మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మేము సహింతును, వారిని నా ఎదుగు తీసుకుని రండి చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయాను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందాను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే. అంతకుముందుకు వాళ్ళు ఆయా దయ్యాలను వదిలిగొట్టేవాళ్ళు. అందుకే దయ్యాలలో రకాలు ఉన్నాయి. నేను చదువుతూ వచ్చాను. కొన్ని మొండి దయ్యాలు ఉంటాయట, కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి. మొండి దయ్యాలు ఉన్నప్పుడు ప్రార్థనా శక్తి, విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రత, ఉపవాస ప్రార్థన వీటి యందు గట్టిగా ఉన్న వారికే ఆ మొండి దయ్యాలు కూడా పోతాయట. ఏదో ఊరుగా ప్రార్థన చేస్తున్నాం, దయ్యం వదలగొట్టడానికి వెళ్తే అది పోదు, మొండి దయ్యం. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం చేతనే. తర్వాత మీరు సరిగా ప్రార్థన చేయకపోవడం ద్వారానే, మీరు సరిగా ఉపవాసం ఉండక ద్వారానే కారణాలు ఉంటున్నాయి. అల్ప విశ్వాసములో కారణాలు ఉంటున్నాయి. తర్వాత చేసి చేయని ప్రార్థన, తర్వాత ఏదో చేద్దాంలే అన్న ప్రార్థన, అలా బలము లేని ప్రార్థన. మరి ఉపవాసము తర్వాత విశ్వాసం గుర్తుపెట్టుకోండి. ఉపవాసము విశ్వాసము మరి నమ్మకానికి పుష్టిని ఇచ్చేదట. పుష్టిని అంటే బలాన్ని ఇచ్చేది. ప్రార్థన తర్వాత ఉపవాసం విశ్వాసముతో చేయుట. ఈ విశ్వాసానికి బలము చేకూర్చేది, తర్వాత పుష్టిని దయచేసేది. పుష్టికరమైన ఆహారం అంటారు కదా. పుష్టికరమైన ఆహారం ఎట్లా ఉంటుంది? శరీరానికి బలాన్ని ఇస్తుంది. అలాగనే ప్రార్థన తర్వాత ఉపవాసం వీటి ద్వారా విశ్వాసముతో చేస్తున్న ఈ ప్రార్థనకు మరి బలాన్ని ఇస్తుందంట, పుష్టిని ఇస్తుందంట. కనుక మనం ఆనాడు వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు పుష్టికరమైన మరి బలాన్నిచ్చే ఉపవాసము వారు ఉండలేకపోయారేమో. యేసుక్రీస్తు ఉపవాసము ఉన్నప్పుడు వారు గెస్తమైన చోట్లో వారు నిద్రపోతూ ఉంటున్నారు. దాదాపు 3 సార్లు వచ్చి వారిని దర్శించాడు యేసు ప్రభు. కొంతసేపు అయినా మేలుకోలేక ఉన్నారా అని. ఈ విధంగా ఉపవాసము ఉండుటలో కూడా మరి విశ్వాసానికి బలం ఇచ్చే పుష్టిని, బలాన్ని కావాలా, పుష్టిగా ఉండాలి, అలాగే శక్తి కావాలి. ఉపవాసంలో తేడాలు ఉంటున్నాయి. అందుకే మోసే కొండ మీద 40 రాత్రులు 40 పగుళ్ళు ఏం చేశాడు? నీళ్లు కూడా తాగలేదంట కదా. మనం ఇప్పటికీ నీళ్లు తాగినాము, టీ తాగినాము కదా. సరే, మరి అవి కూడా చేయకుండా మరి విశ్వాసానికి బలం చేకూర్చే ఉపవాసం. అందులో యేసుక్రీస్తు అంటున్నాడు, మీలో ఉంటున్న అల్ప విశ్వాసం, ఏదో లోపం ఏదైనా ఉండవచ్చు. ఉపవాసానికి సంబంధించిన లోపాలు కూడా ఉండవచ్చు. తర్వాత విశ్వాసమును నిలకడగా లేని స్థితి కూడా కావచ్చు. ఇంకా చూస్తూ పోతే దీన్ని చిన్నగా ఆలోచించుట, ఇంకా దీన్ని మనము పరీక్షించినట్లయితే సందేహించుట. ఈ సందేహము అనున్నది చాలా, దీన్నే డౌట్ అంటారు. ఇంగ్లీష్లో డౌట్ అంటారు, సందేహం తెలుగులో అంటారు. తర్వాత ఆలోచించుట, కొంత ఆలోచించవచ్చు కానీ సందేహపడవద్దు. అబ్రాహాము ఆలోచించాడు, అబ్రాహాము ఆలోచన చేశాడు. అల్ప విశ్వాసములోనికి అనే దారి ఎప్పుడైతే తీస్తూ ఉంటున్నదో వెంటనే ఏం చేశాడు? కాదన్నాడు. తన మనసులో కాదు, ఇది కాదు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. 11వ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం, పేజీ నంబర్ 136, 19వ వచనం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడుగాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతులమైనట్టు శారా గర్భమును మృతులమైనట్టును ఆలోచించను గాని
ఆలోచనలో పడ్డాడు. ఎలా? మీకు యాక్షన్ చేసి చూపిస్తాను. ఆలోచన చేస్తాం. ఎట్లా అంటే గడ కింద చేపెట్టి ఆలోచన చేస్తుంటాం, తర్వాత దీర్ఘ ఆలోచనలో పడి ఉంటాం, తర్వాత పండుకొని ఆలోచన చేస్తూ ఉంటాం, తర్వాత ఉన్నట్టుండి ఏం చేస్తాం, తల బరుక్కుంటాము కదా, చా అని కొట్టుకుంటాము. దీన్ని ఏమంటారంటే ఆలోచన. అబ్రహాంలోకి అటువంటి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన చేస్తున్నాడు అబ్రహాం? దేని గురించి ఆలోచన చేస్తా ఉంటున్నాడు చెప్తా చూడండి. నా భార్య ముస్లామా, శరీరం అంతా మడతలు పడిపోయింది, ముస్లింలం ఇద్దరము, ఎట్లా ఆలోచించుడు ఎక్కడికి పోయిందంటే అక్కడ రాయబడితే వచ్చింది. అందుకే శరీరము మృతతుల్యము, శరీరము మృతతుల్యము అనగా ముసలి బారిన శరీరం మృతతుల్యమైంది. తర్వాత చూడడానికి మరి యవ్వనం అనే ఆ యొక్క అందం ఆ శరీరంలో కనిపించడం లేదు. ముసలిళ్ళు ఎట్లుంటారు? మనకన్నా భారీగా ఉండే ముసలి 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలి మడతలు పడిపోయి ఉంటాయి. అలాంటిది ఆలోచనలో పడ్డాడు. అరే శరీరం అంతా ముడతలు పడిపోయింది, ఇది ఎట్లా? కానీ ఆలోచనలో పడినాడు. కానీ వెంటనే వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. చూడండి ఇక్కడ, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి 20 వచనం, సందేహింపక. అబ్రహాముకి ఆలోచన వచ్చింది. మనకు కూడా అనేక ఆలోచనలు రావచ్చు. ఇన్ని సంవత్సరాలా, ఇంతకాలమా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంత సమయమా? ఆ స్తంభాల కొరకు నేను లెక్కేసిన ప్రార్థన చేసినది దాదాపు సంవత్సరం పట్టింది. 16 నెలలు నేను ఇంటి దగ్గర ఈ మందిరం కట్టిన మరి ఆ డేటు అన్ని రాసి పెట్టుకున్న డేట్ నుండి కరెంటు లేని స్థితి ఎప్పుడు నుండి అని చూసినప్పుడు మనం ఇక్కడ ప్రార్థనకు కొడుకున్నప్పుడల్లా మరి కొంత ముందుగానే మోటార్ వేయడం అలా జరిగిపోయింది. సరే ఇంట్లోంచి తీసుకొచ్చులే అని చెప్పి ఆ ఇంట్లోంచి ఎప్పుడైతే కరెంటు లాగలేకపోయిందో మోటారు, అప్పటి నుండి ప్రార్థన. మోటార్ ఎప్పుడు కొన్నాను అని ఉదయకాలం నేను మోటార్ ఎప్పుడు కొన్నా చూస్తే 15/3/2024లో మోటార్ తీసుకున్నాం. దాదాపు సంవత్సరము కావచ్చింది, సంవత్సరమైంది. ఈ విధంగా ఎప్పుడైతే నీళ్లు రాలేదో, కరెంటు స్తంభాలు కావాలన్నారో ఆ రోజు నుండి ప్రార్థనలో పెట్టాం. అప్పటి నుంచి స్తంభాల విషయంలో మీరు కూడా సంఘం ప్రార్థన చేస్తూ వచ్చాం. దాదాపు సంవత్సరము 12 నెలలు పట్టింది, అంటే 14 నెలలు పట్టింది ఈ కరెంటు విషయమే కదా. దీన్ని ఏమంటారు? ఎప్పుడు కరెంట్ ఇస్తారు? నేను కూడా ఆలోచించామని అబ్రహాం మాదిరే, ఎప్పుడబ్బా కరెంట్ ఎప్పుడేస్తారు? కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే ఏం చేయాలి? మనం ఆలోచనలో పడితేనే అబ్రహాం మాదిరి ఏం చేయాలా? గుర్తు తెచ్చుకోవాలా, దేవుడు నాకేం చెప్పాడు, ఏం వాగ్దానం ఇచ్చాడు. అందుకే మనకు ఆలోచన రావచ్చు. అబ్రహాం కూడా ఆలోచన వచ్చింది. మృతతుల్యంలో ఉంటున్నాం, శరీరం అంతా ఉడిగిపోయింది, పిల్లలు పుట్టడం ఇది అసాధ్యం, ఎట్లా చేయాలబ్బా అనుకున్నాడు. తన మనసులో ఆలోచన వచ్చింది. కానీ వెంటనే దేవుడు వాగ్దానం చేశాడు. తప్పక కింద చదువుదాం 21వ వచనము. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. శరీరాన్ని బట్టి ఆలోచనలోకి వచ్చినప్పటికి కూడా ఆలోచన పక్కన పెట్టి వాగ్దానాన్ని పట్టుకున్నాడు. తన వయస్సు, భార్య యొక్క వయస్సు, శరీరం అంతా పక్కన పెట్టాడు. వాగ్దానాన్ని చేత పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనం కూడా సహజం, అబ్రహాం వల్లే మనం కూడా మనుషులమే. ఆలోచనలు రావచ్చు, సందేహం రావచ్చు, తర్వాత ఆలోచనలో పడి వెంటనే ఏం చేయాలా? లేదు, దేవుడు నాకు చెప్పిన వాగ్దానం ఆయన ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాలాన్ని, సమయాన్ని ఏం చేయాలా? ఆలోచించకూడదు. అట్లా అనుకుంటే కరెంటు రాకపోదు. ఇంకా ఈ లైన్ అంతా ఎప్పుడు వాడాలా ఏం కథ. మనం కూడా దాదాపు మరి సంవత్సరం రోజులు ప్రార్థన చేస్తే ఆయన 1 నెల 10-20 రోజుల కల్లా కరెంట్ ఇచ్చేశాడు.
మరి ప్రార్థన చేస్తానే కావాలా మనకు అనేది కదా. దేవుడు ప్రార్థన ఎటువంటిది, ఏ విధంగా అడుగుతూ ఉంటున్నాడు, ఈయనలో నమ్మకం ఉందా లేదా, తర్వాత ఆలోచన చేస్తున్నాడా, సందేహపడతా ఉన్నాడా, లేకపోతే మనుషుల మీద ఆధారపడతా ఉంటున్నాడా, లేకపోతే మరి డబ్బు ఇంత కట్టాలి నా దగ్గర లేదని వాళ్ళు కడితే చూడాలని ఉన్నాడా, ఇవన్నీ ఏమిటి దేవుడు పరీక్ష చేస్తూ ఉంటున్నాడు. అందుకే అంతరంగ జీవితాన్ని తెలుసుకున్నవాడు, చూస్తున్నవాడు, అంతరంద్రంలో ఉంటున్నది ప్రతిదీ ఆయనకు తెలుసు. అందుకే మనము ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు మనలో ఏమి జరుగుతున్నది సమస్తం ఆయనకు తెలుసు. చూడండి, ఆ కరెంటు విషయంలో ఎంత సందేహాలంటే, సరేలే నేను ఒక 10,000 20,000 ఇస్తలే అన్న, సరే ఓకే అదే అయిపోయింది. అంటే సందేహం, అన్ని సందేహం, ఆలోచనలు, ఇటువంటి ఎన్నో ఆలోచనలు వచ్చాయి, వస్తాయి. అలాగా ఒక విషయాన్ని మనం అడుగుతున్నప్పుడు మన మనసు డైవర్షన్ వెళ్ళిపోకూడదు. ఎక్కడో మన మనసు ప్రార్థన మీదనే ఉండాలి. సరే అని తెలిసిన తర్వాత వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఎందుకంటే 147 కీర్తన 14 వచనం సంఘ వాగ్దానం, నీ సరిహద్దులను సమాధానపరచువాడు ఆయన, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. అనగా సంఘానికి తృప్తికరమైన, అనగా సంతోషము, ఆనందం. ప్రతి విషయంలో దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు, తర్వాత నిన్ను సరిహద్దులు సమాధానంగా ఉంచుతాడు, నిన్ను దీవిస్తాడనే వాగ్దానం సంఘానికి ఇచ్చినప్పుడు ఎందుకు మళ్ళా ఆలోచన, ఎందుకు మళ్ళీ సందేహం? అందుకే అడిగే విషయంలో జీవితాన్ని చూసుకోకూడదు. నా వయసు అయిపోయింది, తర్వాత నా కాలం దగ్గర పడుతూ ఉంటున్నది, ఆ ఉద్యోగ సమస్యల్లో కూడా నేను కూడా నా లాస్ట్ ఏజ్ బార్ నాదైతే ఏజ్ బార్. కానీ 2 ఉద్యోగాలు కొంత నెగ్లెక్ట్గా వదిలేసినాను. గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింటే నెగ్లెక్ట్గా వదిలేసిన. ఎట్లా అంటే ఆ పడవలో పోయి మెజర్మెంట్స్ పట్టుకొని పోవాలా, తర్వాత ఆ కొలత వేయాలా, నదిలో కానీ డ్యామ్లో కానీ తీసుకుపోతారంట. మా బావ దాంట్లో CWSలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంజనీర్. ఆయన ఇక్కడ కర్నూలులో ఉన్నప్పుడు నేను పెళ్ళైన కొత్తలో ఖాళీగా ఉన్నా అని చెప్పి ఆయన ఎందుకయ్యా అని చెప్పి అప్పుడు చాలా అరుదుగా, చాలా తొందరగా ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి. నన్ను తీసుకుపోయి కర్నూలు ఇక్కడ పెట్టుకొని ఆయన ఇంజనీర్, మెయిన్ ఇంజనీర్, జేఈ చూసి అంత అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆడ ఆఫీస్లో పెట్టుకొని ఫైల్లో నా వెంట రాగా నేను అన్ని చూపించి చేస్తాను. ఏం పని, ఏం ఉద్యోగం బాగుంటే కలాషి పోస్ట్ అన్నాడు. కలాషి పోస్ట్ అంటే అది అట్లా మెజర్మెంట్స్ భుజాన పెట్టుకొని పెట్టె తగిలించుకొని ఆయన అమ్మడి పోవాలంట. నేను డిగ్రీ చదివినా, నేనేమన్నా పాపా నీ అమ్మడి నేను పివన్ మాదిరి సాకులోని మాదిరి అన్ని మోసుకొని రావాలనా అని ఏం చేసిన, నేను మళ్ళీ వస్తా నా భార్యను దొరకని మళ్ళీ వస్తానని ఇంటికి వచ్చిన అదే పత్తా. నేను పోలేదు ఆయన కాటికి. ఉద్యోగం పోట్టుకునే అన్యాయం నిజంగా. ఈ పాటకి బేసిక్ 42,000 అవుతుంది. అది ఎప్పుడో వర్షం వచ్చేది, ఎప్పుడో డ్యామ్లో కొలితేసేది. నేను ముందుగానే ఆలోచించి ఊహించాను. ఎట్లంటే డ్యామ్లో కొలితేసేటప్పుడు తెప్పెల పోవాలి కదా, బాగా తెప్పెల పోవాలి అంటే పడవలో పోవాలా. అవి చిన్న చిన్న సిబ్బీలు అనమాట. ఆ సిబ్బీలలో పోయి నదిలో మెజర్మెంట్స్ వదిలినప్పుడు కింద ముసలు వచ్చి లేచే బోల్డా పడుతుంది కదా, ఇది సిప్పి నేను చచ్చిపోతాను అని చెప్పి ఏం చేశాను, అన్ని సందేహాలు, డౌట్లు అని ఆ ఉద్యోగం ఎగరగొట్టినా. ఇంకొక ఉద్యోగం అది ఎక్కడో BSF బార్డర్లో అంటే నేను అక్కడ బార్డర్లో నక్సలైట్ కాల్చి పడతారు, నేను పోనని 3 పోతే 2 ఉండిపోయినారు. 3వ వాడిని నేను కూడా ఉండవలసింది, నేను రానుకోండి అన్నా. 2 స్థిరపడినారు అక్కడ పంజాబ్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అవకాశాలు కూడా నేను కూడా పోగొట్టుకున్నా. ఇంకా లాస్ట్ ఉద్యోగం ఏజ్ బార్. ఇంకా ఏజ్ బార్లో ఆ ఉద్యోగం పోతే ఇంకా లేదు, వచ్చినా రాకుండా నాకు ఏజ్ బార్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను ఆ ఏజ్ బార్లో మరి ఏ రోజైతే నీడపట్టం ఉండే ఉద్యోగాన్ని నేను ఆ కళాశాల కోసం వద్దనుకున్నాను, గాలికి వానకు బుడద తిరిగే ఉద్యోగానికి అది ఇచ్చిన సాలే అని చెప్పి దానికి అప్లై చేస్తే ఆ ఉద్యోగంలో కోరుకున్నాను. ఇంకా అయిపోయి ఆ ఉద్యోగం రావంటే ఇంకా నాకు ఏజ్ బార్ లేదు ఉద్యోగం. కనుక చూడండి దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ఎట్లుంటాయంటే, దేవా నాకు ఈ ఉద్యోగమే లాస్ట్, ఈ వయసులో రాకపోతే నాది ఏజ్ బార్ అవుతుంది, ఎట్లా ప్రభువా? దేవుడు కనికరించి ఏం చేశాడు,
మనం అనుకుంటాం మా స్థితి అయిపోయింది, నాకు ఏజ్ బార్ అయింది. ఆయనకు వచ్చిన ఆలోచన అదే. అబ్రాహాంకు వచ్చిన ఆలోచన శరీరాలు ముసలివైపోయినాయి, ఈ కాని పని కానీ వాగ్దానం బట్టి విశ్వాసం ఉంచాడు. మన జీవితంలో మనకు కూడా కాలం వల్ల జరిగిపోవచ్చు, తర్వాత ఎక్కువ సమయం పట్టవచ్చు, కరెంటుకు పట్టిన సమయం సంవత్సరం. అలాగనే మరి అందరికి ఇస్తున్నారు కదా, అందరికి వస్తున్నాయి. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం వల్లనే దాన్ని పొందాలి. ఏదైనా సరే విశ్వాసం వలన తర్వాత దేవుని ద్వారా పొందితే చాలా సంతోషం ఉంటుంది, చాలా మరి ఆనందం ఉంటుంది, చెప్పేవారికి కూడా బాగుంటుంది. నేను నిజంగా ప్రార్థన ద్వారా మేము వీటిని సాధించుకున్నామని, ఇది సంఘము, నేను నువ్వు సంఘం ద్వారా చేసిన ప్రార్థన. చాలామంది కరెంట్ ఇదేముంది అది కదా, కానీ ప్రార్థన ద్వారా సాధించుకున్నాము అనే నమ్మకం. అలాగనే మనము ఏదైతే అడుగుతూ ఉంటున్నామో ఒకటి సందేహము ఉండకూడదు. చూద్దాం, ఇంకొక వచనం చూసి ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగి, ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేసింది. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఈ దినం ప్రార్థన చేద్దాం గట్టిగా. దేంట్లో కూడా దేవా నేను సందేహించకుండా. ఒకవేళ ఆలోచన చేయొచ్చు, అబ్రాహాం ఆలోచన చేశాడు, కానీ ఆలోచనలో అలాగనే డీప్గా పోతే దాన్ని ఏమంటారు, దిగులు అంటారు. ఆలోచనలో పడి దిగులు చేస్తారు కొంతమంది. దిగులు పడితే ఇంకా అన్నం తినారు. మరి ఏదైతే మనసు అనుకుంటామో అది మనకు దొరికేంత వరకు ఆలోచనలో పడి తర్వాత దిగులు చేస్తూ అన్నం తినకుండా ఉండడం, అట్లా ఉండకూడదు. అబ్రాహాం ఆలోచనలో పడినాడు, కాదు, దేవుడు నాకు చెప్పినాడు, వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా మరి ఆకాశం వైపు చూపించాడు, నక్షత్రం వల్లే నీ సంతానం ఉంటుందన్నాడు. ఇది మటుకు పక్క గ్యారెంటీని ఏం చేసినాడు, సందేహించక నమ్మినాడు. మనం కూడా గట్టి నమ్మకంతో ప్రార్థన చేయాలి. అనేక ఆలోచనలు అనేకమైన వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఏం చేయాలంటే పక్కకు దొబ్బేది పక్కకు నెట్టేయాలి. పక్కకు నెట్టేస్తూ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతవరకు, ఎంతకాలం క్వశ్చన్ లేకూడదు. ఇంకే ఒకవేళ అడిగినా ప్రభా ఎంతకాలం ప్రభా అంటే ఆయన మరి మనకు ముందుగానే చెప్పాడు కదా వాగ్దానం, దాన్ని బట్టి ఆయన లేట్ చేస్తూ ఉంటాడు. చూద్దాం, ఇంకొక వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండినలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. నేను అసాధ్యం అంటూ ఏది ఉండదంట మనిషికి. నమ్మకం పెట్టుకోవాలా, దేవుని మీద విశ్వాసం ఉంచాలా కదా. కొందరు అనుకుంటారు, కొన్ని మీటింగులు జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు మరి ఆ ప్లేస్లలో వారికి మెమోంటోలు అందిస్తూ తర్వాత వారు గెలుపొందిన దాన్ని బట్టి వారికి ఇచ్చే బహుమతులను బట్టి ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటాం, నిజముగా నేను కూడా అట్లా అయితే బాగుందినే కదా. ఆలోచనలు పడతాం ఏదైనా సాధించాలా, ఏదైనా చేయాలా అనుకున్నప్పుడు. అట్లయితే ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో దాని మీద నువ్వు విశ్వాసం ఉంచి ముందుకు సాగి వెళ్తే ప్రభు మీద ఆధారపడి ఖచ్చితంగా సాధ్యం అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, నేను కలెక్టర్ను కావాలా, నేను డాక్టర్ను కావాలా, తర్వాత నాకు ఉద్యోగం కావాలా, నాకు వివాహం కావాలా, నాకు ఇల్లు కావాలా,
ఒక కాన్సన్ట్రేషన్, దేవుడి మీద విశ్వాసం ఉంచి నేను మంచిగా చదువుకోవాలా, మంచిగా మాట్లాడాలా, నాకు జ్ఞానమే, ఇటువంటి దాని మీద డిఫెండ్ అయిపోయి విశ్వాసం ఉంచి ఆయన ఆధారం చేసుకుని వెళ్ళిపోతే అసలు అసాధ్యం అనేది ఉండదు, సమస్తం సాధ్యం. అడుగుదాం ఈరోజు నిజంగా ప్రభువా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే అసాధ్యం అనేది ఉండదని మీరు చెప్తా ఉంటున్నారు కనుక మేము అన్ని సాధ్యపరచుకుంటామంటాం కదా. మన ఎవరు లేడీ జమీమా కదా, ఆమె క్రికెటేనా, క్రికెట్ దాంట్లో చూడండి. మరి అనుకోలేదు అట్లా, అంటే దేవుని మయంపరిచింది, దేవుడు చేసిన మేలు. అంత ప్రపంచం అంతటా మరి ప్రపంచ కప్పే కదా ఆమె గెలుచుకోండి, ప్రపంచ క్రీడాకారి అయిపోయింది కదా. ఈ విధంగా ఎంతో ఏడుస్తూ ఆ బహుమానాన్ని చూపిస్తూ ఉంటున్నారు. ఇది నా వల్ల కాదు కానీ యేసు ప్రభువే జీసేసే అని చెప్తా ఉంటున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, తన పిల్లలను తలగా ఉంచుతాడు కానీ దేవుడు తోలుగా ఉంచాడు. అందుకే విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చినాడనే నమ్మకం పెట్టుకోవాలి, సందేహము మనలో పెట్టుకోకూడదు. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మరి 21వ వచనంలో ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూడండి, కొండల లాంటి కష్టాలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు రావచ్చు. కానీ విశ్వాసం ద్వారా ఆ కొండలాంటి కష్టాలు, ఆ కొండలాంటి మనకు అడ్డంగా ఉంటున్న వాటిని అన్నిటినీ దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు. దేని వలన? నమ్మకంతో, విశ్వాసంతో, సందేహించక మనము దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కొండలన్నీ కనుమరుగైపోయి కనిపించకుండా పోతాయి. అసలు ఎట్లా పోతాయో ఆ కష్టాలు, దుఃఖాలు. నిజంగా మేము కూడా కొంత దాదాపు 90% అనుభవించాం. అబ్బో ఎన్ని కష్టాలు, కొండల్లాంటి కష్టాలు, దుఃఖము, తర్వాత ఏడుపు, పిల్లల విషయంలో, తర్వాత మన ఆపరేషన్ విషయంలో. నిజంగా అటువంటి పెద్ద పర్వతాలు, కొండలు కన్నీటి ప్రార్థన ద్వారానే అన్ని ఆయన కరిగిపోయేటట్టు చేశాడు ప్రార్థనలో. ఈ విధంగా కొంతసేపు ప్రార్థనలో గడుపుతాం. నిజంగా తండ్రి, ఒక్కోసారి ఆలోచనలో పడుతూ ఉన్నాం. అబ్రహాము ఆలోచనలో పన్నాడు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం బట్టి సందేహించక దేవా నమ్మి ఆయన మరి విశ్వాసం ద్వారా సంతానము ఆయన అనుభవిస్తూ రావడం జరిగింది. నా జీవితంలో కొంత ఆలోచన పడినప్పటికీ దేవుడిచ్చిన వాగ్దాన్ని గుర్తు తెచ్చుకోకుండా సందేహంలో పడి నా జీవితం కొంత అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్న నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నుంచి నేను విశ్వాసంతోనే అడుగుతూ ఉంటున్నాను. ఇంకా పక్కన వచ్చే కొండలాంటి సందేహాలు, ఆటంకాలు, కష్టాలు, నా వయస్సు ఏదైనా కానీ, కాలము, పరిస్థితులు, సంవత్సరాలు ఏవైనా కొండల్లాగా నాకు అడ్డం వస్తున్నప్పటికీ మీరు నాతో చెప్పిన వాగ్దానం బట్టి నేను ముందుకు సాగి వెళ్తూ ఉంటున్నాను. నా ప్రార్థన అంగీకరించుము, నాకు దేవా సహాయం చేసినారు, నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడు. ఇచ్చినాడే అనుకుని చేయాలి. దేవా నాకు ఇచ్చినావు, అబ్రహాంకి ఇచ్చినట్లు నాకు ఇచ్చినావు. కొండల్లాంటి సమస్యలను, కొండల్లాంటి ఆలోచనలు నాలో నుంచి తీసేసావు. ఇక నాకు భయం లేదు, నాకు ఆలోచన లేదు, నాకు అవిశ్వాసం లేదు, నేను పడిపోను. ఇక నుంచి నేను నమ్మకంతోనే ప్రార్థన చేస్తాను. కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఈ విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రార్థన చేయండి. దేవుడు కరెంట్ ఇచ్చాడు, వాడికి స్తుతులు చెల్లించండి. మరి రోజు సెకండ్ సాటర్డే ఏమో వాళ్ళు రాలేదు లైన్ లాగానికి. నేను లైన్ మీద ఫోన్ చేస్తే ఏం సార్ ఈరోజు డౌటే, సెకండ్ సాటర్డే వస్తారు రారు అని. సరే ఏది ఏమైనప్పటికీ అన్ని పనులు అయిపోయినాయి, వాళ్ళు వచ్చి కనెక్షన్ ఇచ్చేది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. తర్వాత ఆ మోటార్ కూడా ఆయన ఉదయంకాలం ఫోన్ చేశాను. అదే మీటరు, అదే ఫేస్ సరిపోతుంది అన్నారు. ఎందుకంటే
ఆ మోటారు 2 HP మోటార్ అని తెలియక తెచ్చినా ఎట్లా అని బిల్లు చూసుకున్నా ఉదయకాలం చూస్తే 2 HP మోటార్ అని ఉంది, ఈ కరెంట్ సరిపోదు ఎట్లా చేయాలా అన్నప్పుడు లైన్మెన్ కాదు సార్ అది చెట్టు కాదు, నువ్వు 3 ఫేజ్ లాగాలని 3 ఫేజ్ లాగుంటే 2-3 వేలు కరెంట్ బిల్లు వస్తుంది, తర్వాత మీటర్ పెద్దగా ఉంటుందని ఆయన మోటార్ ఆయనతో మాట్లాడితే ఏం లేదు సార్ 2 ఫేజ్ మోటార్ ఇచ్చినాడు, సింగిల్ ఫేజ్ సంబంధించిన మోటార్ అండి ఇది, 2 ఫేజ్ కాదులేండి, ఆ మీటర్ అవసరం లేదు అన్నాడు. సరే ఆ మోటార్ కూడా మరి నీళ్ళు వస్తానే కృతజ్ఞత కూడిక పెట్టుకుందాము. మరి వాటి విషయమై ప్రార్థన చేయండి. మరి మన వార కూడికలు రేపు ఆదివారము మరి పాటలు, ఆరాధన, బల్ల వర్తమానం, సువార్త కూడిక కొరకు ప్రార్థన చేయండి. వాచ్ నైట్ సర్వీసు ఈ సంవత్సరం జరుపుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి దినదోర్పా నుండి ఇంకా మన బంధువులు, స్నేహితులు అది కనీసం అంటే ఒక 60-70 మంది ఇక్కడ కూడుకొని దాదాపు 4 వరకు వాచ్ నైట్ సర్వీసు జరుపుకున్నటకు మరి ఆ విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత కరుణాకర్ అన్న మరి కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత అరవింద్ కొరకు మరి మన సమస్యలు మధ్యలేటి ఉద్యోగం మరియు సీటు విషయంలో పిల్లల భవిష్యత్తు విషయం కొరకు ప్రార్థన చేయండి. పాలు మిల్క్ కొరకు ప్రార్థన చేయండి. దయచేసి అందరూ మోకరించండి, కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. చేయండి. శుద్ధ సరస్వతి మంత్ర సర్వాధికారి నిన్న